హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. కార్తీక మాసంలో మనందరికీ ఎంతో బాగా ఉపయోగపడే వత్తుల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒకటి గుమ్మడొత్తులు, ఇంకొకటి నార్మల్వి. ఇవి ఇంట్లో తయారు చేసుకొని ఉంచుకుంటే ఎటువంటి శుభకార్యాలకైనా పూజలకైనా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మన చేతులతో తయారు చేసుకుంటాం కాబట్టి ఇంకా మంచిది. ఇక్కడ నేను ఫస్ట్ అయితే మీకు గుమ్మడొత్తుల్ని తయారు చేసి చూపిస్తున్నాను. వాటిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మనం బయట కొన్న గుమ్మడొత్తులకి వాటికి ఎందుకో నాకు తెలీదు, నూనె ఎక్కువగా పీల్చుకోదు. మనం వెలిగించిన ఒక 2-3 నిమిషాలకి అది వెంటనే అయిపోతుంది. బట్ ఇంట్లో మనము మంచి దూదితో తయారు చేసుకున్న ఈ గుమ్మడొత్తులు మంచిగా చాలాసేపు వెలుగుతూనే ఉంటాయి. అలాగే నూనె, నెయ్యి ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇప్పుడైతే మనము కాటన్ని తీసుకోవాలి. నేను చూపించినట్లుగా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఏదైనా ఒక క్యాప్ మీద పెట్టి ఒక టూత్ పిన్ కానీ లేదు అంటే అగరవత్త పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్లని కానీ కొంచెం గుచ్చి అట్లాగే పైకి తీసి చేతి మధ్యలో వేయించి ఇట్లాగా పైకి అంటే మనకి చక్కగా గుమ్మడొత్తు వస్తుంది. అండ్ పైన కొంచెం రోల్ చేసి నలిపాము అంటే చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం దీంట్లో నేను కుంకుమ, అలాగే కొంచెం జవాది పౌడర్, కర్పూరం, కొంచెం వాటర్ వేసి తయారు చేసిన ఆ క్రీమ్ని ఇట్లాగా గుమ్మడొత్తుల మీద పెట్టాను. చూసారా, చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి కొంచెం బొద్దుగా మందంగా ఉంటాయి కాబట్టి నూనె, నెయ్యి మంచిగా పీల్చుకొని చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి. మనకి ఉసిరికాయల మీద కూడా చక్కగా నిలబడుతూ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిందా ఇది? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నార్మల్ ఒత్తుల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నార్మల్ ఒత్తులు కూడా అంతే. మనకి ఎందుకో తెలీదు, మనము వెలిగించిన ఆ ప్రమిద మీద నల్లగా వచ్చేస్తూ ఉంటుంది. అది నూనె వల్ల అయి ఉండొచ్చు, లేదు అంటే ఒత్తుల వల్ల అయినా అయి ఉండొచ్చు. కొన్ని ఒత్తులు మనకి పైన కెమికల్ రుద్ది దాన్ని తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అవి కెమికల్ లాగా నల్లగా అయిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఇంట్లో తయారు చేసుకున్న మంచి దూది ఒత్తులు మాత్రం చక్కగా వెలిగి మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనము ఇట్లాంటి అగరవత్తి పుల్ల ఒకటి తీసుకోవాలి. పైన ఉన్న పౌడర్ ఉంటుంది కదా, అదంతా చేత్తో నలిపేస్తే మనకి అగరవత్తి పుల్ల చక్కగా వస్తుంది. ఇప్పుడు దాన్నే కొంచెం దూదిని పెట్టేసి 2-3 సార్లు మన అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇట్లా అన్నాము అంటే చక్కగా దానికి స్టిక్ అయిపోయి ఉంటుంది. చిన్నగా పుల్లని తీసేసి ఇంకొక 2 సార్లు మనము ఒత్తుని నలుపుతూ ఇట్లాగా చేతి మధ్యలో వేయించి అన్నాము అంటే మనకి చక్కగా పొడవొత్తులు కూడా తయారైపోతాయి. ఇవి చేయడం చాలా సింపుల్. ఒక 10 నిమిషాలు కూర్చున్నారు అంటే మినిమం మీరు 50 అయినా చేసేస్తారనమాట. అదే అలవాటు ఉన్న వాళ్ళైతే వందలు చేసేస్తారండి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికల్లా. ఇక్కడ చివర నేను ఇందాకే చెప్పినట్లుగా కుంకుమ, జవాది, కర్పూరం వాటర్లో కలిపిన ఈ క్రీమ్ని 2 వైపులు కూడా పెడుతున్నాను. ఇది మనకి నూనెలో అది వెలుగుతూ మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఆరపెట్టేశారు అంటే చక్కగా ఆరిపోతుంది. మీకు నచ్చిందా ఈ 2? మీకు నచ్చితే డెఫినెట్గా ఈ కార్తీక మాసంలో ట్రై చేయండి. అలాగే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్.